గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు ప్రజలంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా లేదా అని దానిపై దృష్టి పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా పిఠాపురంలో ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది బెట్టింగ్ లో కూడా వేసుకుంటున్నారు. పిఠాపురంలో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. వైసీపీ నుంచి వంగా గీత బరిలో నిలిచారు. పిఠాపురం ఫలితాలపై టీడీపీ నేత వర్మ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. పిఠాపురంలో జనసేన గెలిచి తీరుతుందని వర్మ అన్నారు. పిఠాపురం ఓటర్లకు మెగా బ్రదర్ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు పక్కా అని, మెజారిటీ అనేది తర్వాత విషయమని అన్నారు. మెజారిటీ ఎంతైనా గెలుస్తామనే నమ్మకం ఉందని నాగబాబు స్పష్టం చేశారు. స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కోసం, డెమోక్రటిక్ అయిన పాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు ఆయన. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని జనసేన కార్యకర్తలు బలంగా చెప్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న ఎవరు గెలుస్తారో తేలిపోతుంది. అంతకుముందు అంటే జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అయితే టీడీపీ ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు పోలింగ్ పై సంచలన కామెంట్స్ చేశారు. మెజారిటీల విషయంలోనూ తన అంచనాలను సవరిస్తున్నారని రఘురామ తెలిపారు. నెల కిందట పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లానని 50,000 నుంచి 55,000 మెజారిటీ వస్తుందనుకున్నానని అన్నారు. కానీ తన అంచనా తప్పేలా ఉందని, పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో 65,000 వరకు మెజారిటీ రావటం ఖాయమని చెప్పారు ఆయన. కొన్ని బూత్లలో 80% పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఓటింగ్ జరిగినట్టుగా తెలిసిందని ట్రిపుల్ ఆర్ చెప్పుకొచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.